కారు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జీవిలాస్ తెలుగు. ఈ వీడియోలో వచ్చేసి మనము కారు వైపర్ నాజిల్స్ అయితే చేంజ్ చేస్తున్నాము. కార్లు వాడే ప్రతి ఒక్కరికి ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఒకసారి ఈ వైపర్ నాజిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నాజిల్స్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్ అనేటివి ఇరుక్కొని వాటర్ అయితే బయటికి రావన్నమాట త్వరగా. అలాంటప్పుడు ఈ వైపర్ నాజిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏ షోరూమ్కి పోనవసరం లేదు, మనమే ఇంటి దగ్గరనే చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను బూట్ మూలో ఆర్డర్ చేశాను. ఈ స్పేర్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఏ స్పేర్ పార్ట్ అయినా కూడా బూట్ మూలో అయితే దొరికేస్తుంది. కొంచెం ఓపికగా వెతుక్కోవాలి అంతేను. ఏం లేదు, ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో ఈ పాత నాజిల్ కింద స్క్రూ డ్రైవర్ పెట్టి పైకి ఇట్లా ఫ్లిప్ చేస్తే ఈ నాజిల్స్ అనేది బయటకు వచ్చేస్తుంది పాతది. దాని తర్వాత కింద పైప్ ఉంది కదా, పైపుని పట్టుకొని ఆ నాజిల్ అనేది కొంచెం పైకి లాగితే అది వచ్చేస్తుందండి. మీరు ఒకసారి వన్స్ దాన్ని లాగేసిన తర్వాత పైప్ని అయితే వదిలేయద్దు, లోపలికి వెళ్ళిపోద్ది. సో అట్లా మీరు పట్టుకొని కొత్త నాజిల్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ సేమ్ అదావిధిగా ఫిట్టింగ్ చేసి ఆ క్లిప్స్ అనేవి కొంచెం కిందికి ప్రెస్ చేస్తే ఆ క్లిప్స్ అనేవి మనకు కరెక్ట్గా దాన్ని పట్టుకుంటాయి అనమాట. దీని గురించి ఏ మెకానిక్ దగ్గరికి అయితే మనం వెళ్ళనవసరం లేదు, సింపుల్గా అయితే మార్చుకోవచ్చు.